Good morning from Porto, Portugal. అందరూ ఎలా ఉన్నారు? Such a beautiful morning today in Porto. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నామంటే ఇది ఒక ఫాలోఅప్ వీడియో అనమాట లక్సెంబర్గ్ వీడియోకి. ఇంతకుముందు మనం లక్సెంబర్గ్ వీడియో ఒకటి చేసాము, దానికి ఫాలోఅప్ వీడియో అనమాట. ఎందుకు ఫాలోఅప్ వీడియో చేయాల్సి వస్తుంది అంటే లక్సెంబర్గ్ వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ కామెంట్స్ కూడా అలాగే పెడుతున్నారు. వీడియో చూడకుండా కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకు నాకు అర్థమవుతుందంటే, సార్ ఎలా అప్లై చేసుకోవాలి అని కామెంట్స్, చాలా ఎలా అప్లై చేసుకోవాలని కామెంట్స్ అనమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే వీడియో చూడండి మనకు అర్థం కాదు, వీడియో మొత్తం చూస్తే మనకు అర్థం అవుతుంది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అని ఈ వీడియోలో మనము మళ్ళీ క్లుప్తంగా తెలుసుకుందాము. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చెయ్యాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. కనీసం ఈ వీడియో అయినా మొత్తం చూడండి. చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సీవీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, జాబ్ ఎలా అప్లై చేసుకోవాలి, జాబ్ ఆఫర్ వస్తే వీసా ఎలా అప్లై చేసుకోవాలి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వెబ్సైట్ చూస్తున్నాం కదా, ఇక్కడ చూడండి. ఇట్స్ అన్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్. ఇది గవర్నమెంట్ వెబ్సైటు. యూరోపియన్ యూనియన్కి మొత్తానికి, అంటే ఆల్మోస్ట్ 29 కంట్రీస్కి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో వాళ్ళు వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, క్రియేట్ యూరోపాస్ CV ఎలా క్రియేట్ చేసుకోవాలి, ద బెస్ట్ నోన్ CV ఫార్మాట్ ఇన్ యూరోప్. ఓకే, సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళండి. ఇది నేను లింక్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక వీడియో ఉంది. ఈ వీడియోని క్లిక్ చేయండి. ఈ వీడియోని చూడండి. జస్ట్ 2 minutes వీడియో ఇది, అంతే. 2 minutes వీడియో చూడండి. క్విక్ ట్యూటోరియల్ అనమాట, ఎలా చేసుకోవాలన్నది, CV ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది క్విక్ ట్యూటోరియల్. ఓకే, ఇక్కడ కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఎలా ఉండాలి, CV ఎలా ఉండాలి, ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, టైలర్ యువర్ CV, మేక్ ఇట్ రీడబుల్, అలా. సో CV బాగుండాలి అంటే 10-15 పేజీలు ఉండడం కాదనమాట. 2-3 పేజీల్లోనే మొత్తం మన ఇన్ఫర్మేషన్ అంతా, మన హిస్టరీ అంతా తెలిసిపోవాలి. మన స్కిల్ సెట్, ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా ఒక 2-3 పేజెస్లోనే మొత్తం చెప్పేయాలన్నమాట వాళ్ళకి. ఓకే, డీటెయిల్డ్గా ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు, బుల్లెట్ పాయింట్స్ చెప్తే చాలు. యూరోప్లో CV లాంగ్గా ఉంటే చూడరు అనమాట, చాలా పేజెస్ ఉంటే చూడరు. CV ఎంత షార్ట్గా ఉంటే అంత మంచిదన్నమాట. సో బుల్లెట్ పాయింట్స్ ట్రై చేయండి. ఈ వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సో దీంట్లో కంటెంట్ ఏంటి, ఏం పెట్టాలి అన్నది చాలామందికి డౌట్ కదా. సో మనం ఏం చేద్దామంటే ChatGPTకి వెళ్దాం. ChatGPT తెలుసు కదా, chatgpt.com. ఈ సైట్కి వెళ్ళండి. ఓకే, ఈ సైట్కి వెళ్ళి ఇక్కడ టైప్ చేయండి, గివ్ మీ ఏ శాంపుల్ యూరోపాస్ CV ఫర్ వేర్హౌస్ వర్కర్ అని కొట్టండి. ఓకే, ఎంటర్ కొట్టండి. మీకు శాంపుల్ ఇస్తుంది, అది చూడండి. శాంపుల్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దీంట్లో. సింపుల్గా ఉంది, ఎంత సింపుల్గా ఉంది చూడండి. రైట్, బుల్లెట్ పాయింట్స్ అనమాట అన్నీ. ఇక్కడ ఫస్ట్ ఏమో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇదంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్. జాబ్ అప్లైడ్ ఫర్, సింపుల్ కదా, చూడగానే ఎవరికైనా. వర్క్ ఎక్స్పీరియన్స్, బుల్లెట్ పాయింట్స్, ఇక్కడ 1, ఇక్కడ 2 డేట్స్తో సహా. ఎడ్యుకేషన్ ఇచ్చారు, స్కిల్ సెట్ ఇచ్చారు, లాంగ్వేజ్ నోన్ ఇచ్చారు, రెఫరెన్సెస్ ఏమంటే రెఫరెన్సెస్, అంతే. ఇలా ఉండాలన్నమాట CV. చాలా సింపుల్గా ఉండాలి. మనం ఎంత 10 years 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ దాన్ని ఈ విధంగా చూపెట్టుకుంటే వాళ్ళు తొందరగా చూసి మనల్ని
అప్రోచ్ అవుతారు. ఓకే, సో చాట్ జీపీటీని యూజ్ చేసుకోండి. చాట్ జీపీటీ కవర్ లెటర్ కూడా పనిచేస్తుంది. కవర్ లెటర్ అన్నాం అనుకోండి, గివ్ మీ యూరోపాస్ కవర్ లెటర్ శాంపుల్ అన్నాం అనుకోండి, కవర్ లెటర్ కూడా ఇస్తుంది టెంప్లెట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగే ఎగ్జాక్ట్గా కాపీ కొట్టకండి, మీ నేమ్స్ అవన్నీ చూసుకోండి కరెక్ట్గా. ఇది మీకు శాంపుల్ ఇస్తుంది, మాత్రం జస్ట్ శాంపుల్ ఇస్తుంది. ఓకే, రైట్. సో చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఇంకే విధంగా యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు హౌ టు మేక్ బిర్యానీ అన్నారనుకోండి, అది రెసిపీ ఇచ్చేస్తుంది మీకు. బిర్యానీ రెసిపీ ఇచ్చేస్తుంది చూడండి. ఇంగ్రీడియంట్స్ ఎలా చేసుకోవాలి, లేయరింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఎంత బాగా ఇస్తుందో. ఓకే, మీరు ఏదన్నా అడగవచ్చు దీన్ని. ఓకే, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాకుండా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మీకు ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, నా ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఇవ్వదు. ఓకే, ఏదన్నా జనరిక్గా ఏదన్నా అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి. హైదరాబాద్లో ఉన్న బెస్ట్ రెస్టారెంట్స్ అన్నీ వస్తున్నాయి చూడండి. ప్యారడైజ్, బావార్చి, షాగ్ హౌస్ అంట, కరాచీ బేకరీ అంట, ఏవేవో ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. ఓకే, సో ఇలా దీనికే కాకుండా మీరు ఎడ్యుకేషన్కి కూడా మీరు మీ పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. మీరు ఏదైనా క్వశ్చన్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి, డాడీ ఆర్ మమ్మీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని. సో ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథమెటికల్ ప్రాబ్లం అనుకుందాం. సాల్వ్ 24 divided by 8 plus 2 అనుకుందాం. రైట్, ఎంటర్ కొట్టండి. చూడండి ఎంత ఈజీగా మీకు ఇచ్చేస్తుంది. సో పిల్లల ఎడ్యుకేషన్ కూడా చాలా పనిచేస్తుంది అనమాట. సో పేరెంట్స్కి కూడా చాలా ఈజీ. ఈ రోజుల్లో పేరెంట్స్కి ఏదన్నా పిల్లలకి నేర్పించాలంటే చాలా ఈజీ. చాట్ జీపీటీకి వచ్చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఏదన్నా హిస్టరీ అడగండి, సోషల్, సైన్స్, వాట్ ఎవర్ యూ వాంట్, యూ జస్ట్ కమ్ హియర్ అండ్ ఆస్క్ చాట్ జీపీటీ. ఓకే, యూజ్ చేసుకోండి దీన్ని బాగా. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు జాబ్స్, ఓకే, సీవీ అయిపోయింది. ఇప్పుడు మనకి సీవీకి కావాల్సిన కంటెంట్ చాట్ జీపీటీ నుండి తీసుకుంటాం. సీవీ ఫార్మాటింగ్ ఏమో ఇక్కడ చేసుకుంటాం. ఓకే, ఫార్మాటింగ్ ఇక్కడ చేసుకుంటాం. ఎక్కడ? europass.europa.eu ఇక్కడ చేసుకుంటాం. ఓకే, నా సీవీ రెడీ అయిపోయింది కనుక జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి. ఓకే, jobs.lu గుర్తుపెట్టుకోండి. నేను ఈ లింక్ పెడతాను ఎలాగో. jobs.lu ఇక్కడికి రండి, ఈ వెబ్సైట్కి. ఇక్కడ చూడండి, ఇది LU అంటే లగ్జంబర్గ్ అనమాట. ఓకే, అఫీషియల్ సైట్ ఇది. సో ఇక్కడ లగ్జంబర్గ్లో 1040 అబౌట్ 1000 జాబ్స్ ఉన్నాయి. ఓకే, మీకు కావాల్సిన సెక్టర్ చూసుకోండి. ఇక్కడ అన్ని సెక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కావాల్సిన సెక్టర్స్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ హౌస్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వేర్ హౌస్, లాజిస్టిక్స్, షిప్పింగ్. ఓకే, జాబ్ లొకేషన్ వచ్చి లగ్జంబర్గ్ కొడతాం. రైట్, ఓకే, క్లిక్. ఓకే, చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయి. ఇంకా ఈరోజు పోస్ట్ చేసిన జాబ్స్ ఇవి చూస్తున్నారు కదా. ఈరోజు పోస్ట్ చేసినవి ఇవన్నీ 1 day ago, ఇవి 2 days ago, 5th పోస్ట్ చేసినవి. ఓకే, 4th పోస్ట్ చేసినవి. ఇలా రీసెంట్గా పోస్ట్ చేసినవి ఫస్ట్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి చూసుకోండి. సప్లై చైన్ మేనేజరు, షిఫ్ట్ మేనేజర్ జాబ్స్. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది? ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. ఓకే, ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ అయింది. రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టి ట్రాన్స్లేట్ టు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ అవుతుంది. సో ఇక్కడ ఫిట్టర్, డెలివరీ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, శానిటేషన్ జాబ్స్, హెవీ గూడ్స్, నెట్వర్కింగ్ మేనేజరు, ప్లానింగ్ స్పెషలిస్టు, ఫ్రైట్ ఫార్వర్డరు, ఇవన్నీ లాజిస్టిక్స్కి, వేర్ హౌస్కి సంబంధించిన జాబ్స్ అనమాట. వేర్ హౌస్ వర్కర్ అంట,
సో ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేద్దాం వేర్ హౌస్ వర్కర్ మీద. సో ఇక్కడ చూడండి, పర్మనెంట్ కాంట్రాక్ట్ ఫుల్ టైం జాబు, 5th లాస్ట్ అప్డేటెడ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇలా ఉంది. వేర్ హౌస్ వర్కర్ ఫంక్షన్స్ ఏమేం చేయాలి, వేర్ హౌస్ వర్కర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. మన ప్రొఫైల్ ఎలా ఉండాలి, టీమ్ స్పిరిట్ ఉండాలి, గుడ్ ఫిజికల్ కండిషన్ ఉండాలి, విల్లింగ్ టు వర్క్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి. ఎడ్యుకేషన్ అయితే ఏం అడగట్లేదు వాళ్ళు. లాంగ్వేజ్ స్కిల్స్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్, జర్మన్, లగ్జెంబర్గ్ ఇస్ కన్సిడర్డ్ అన్ అడ్వాంటేజ్. రైట్, అడ్వాంటేజ్ అంటున్నారు కానీ మస్ట్ అన్నట్లు. సో ఇంగ్లీష్ కూడా ఉంది దాంట్లో. డ్రైవర్స్ లైసెన్స్ ఉంటే మంచిది. ఎక్స్పీరియన్స్, వేర్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు, పర్మనెంట్ కాంట్రాక్ట్, ప్రైవేట్ పార్కింగ్, ఫ్రెండ్లీ వర్కింగ్ అట్మాస్ఫియర్, ఈక్వల్ కమ్యూనికేషన్, స్టేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో మీరు మీ CV క్రియేట్ చేసుకుని వీళ్ళకి అప్లై చేశారనుకోండి, మీ లక్ బాగుంటే మీకు ఆఫర్ వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై ఫర్ దిస్ జాబ్, యూఆర్ జస్ట్ ఫ్యూ స్టెప్స్ అవే. ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ అనండి, ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ ప్రొవైడ్ చేయండి, మీ CV ఏదైతే క్రియేట్ చేసుకుంటారో అది అటాచ్ చేయండి దీనికి. ఓకే, అటాచ్ చేసి మీ కవర్ నోట్ ఉంటుంది కదా, కవర్ లెటర్ క్రియేట్ చేసుకుంటారు కదా, అది కూడా ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసేయండి. కాపీ అండ్ పేస్ట్ చేసేసి ఆర్ యూ లీగలీ ఆథరైజ్ టు వర్క్ ఇన్ యూరోపియన్ యూనియన్ అని అనుకోండి, నో అని కొట్టండి, ఎందుకంటే మీకు లీగాలిటీ లేదు ఇంకా. సో అవన్నీ ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాయి అన్నమాట. ఓకే, సో ఈ బటన్ ఉంది, సెండ్ అప్లికేషన్ అని చెప్పేసి సెండ్ కొట్టేసేయండి. ఓకే, మీకు పోయే నష్టం ఏమీ లేదు, వచ్చినా రాకపోయినా పోయే నష్టం ఏం లేదు, ఎందుకంటే అది వాళ్ళ డేటాబేస్లో ఉండిపోతుంది మీ CV. రేపు పొద్దున్న మీ స్కిల్స్కి సెట్ అయిన జాబ్ ఏదన్నా వస్తే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారనమాట. కొంతమంది అంటున్నారు కదా, ఏం అప్లై చేస్తాంలే, ఇది వేస్ట్ ఆఫ్ టైము, ఎన్ని అప్లై చేసిన జాబులు రావండి. అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఈ వీడియోలు చూడకండి, ఎందుకంటే మీ టైం వేస్ట్, మీ ప్రెషియస్ టైం వేస్ట్ అయిపోతుంది. సో మీరు దుప్పటి కప్పుకొని పడుకోండి. ఓకే, జాబ్లు అవే వస్తాయి, దుప్పటి కప్పుకొని బాగా పడుకోండి. ఓకే, ఓన్లీ ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళు మాత్రమే చూడండి, అప్లై చేసుకోండి, మీకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఓకే, ఇది ఫ్రీ అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. VFSకి వెళ్తాం. ఇంకా ఇండియాలో మనకు జాబ్ ఆఫర్ వచ్చేసింది, మనకి VFSకి వెళ్తాం. అక్కడ డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, మనకి డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ స్టార్ట్ నోకి వెళ్దాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్దాం. ఐడెంటిఫై వీసా టైప్లోకి వెళ్దాం. ఇక్కడ లాంగ్ టర్మ్ వీసా సెలెక్ట్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ వీసాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. వీసా ఫీజు ఎంత, ఫస్ట్ 4,400 ఫర్ అప్లికెంట్, పిల్లలకైనా పెద్దలకైనా సరే అంతే అన్నమాట వీసా ఫీజు. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఎక్కడ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఇక్కడ ఉంది చూడండి, వీసా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇది D టైప్ వీసా అంటారనమాట. ఈ వీసాని D టైప్ వీసా అంటారనమాట. ఇక్కడ చూడండి, D టైప్ వీసా. ఓకే, తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెట్ కావాలన్నమాట మీవి. మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమున్నా కానీ ఒక సెట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ బ్లాక్ అండ్ ఆన్ వైట్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఉంది స్పెసిఫికేషన్, మామూలుగా మనం నార్మల్గా తీసే పాస్పోర్టే, స్పెషల్ ఏమి ఉండదు దాంట్లో. ఇంకొకటి ఏంటంటే పాస్పోర్ట్ వ్యాలిడ్ ఫర్ 6 months. మీ పాస్పోర్ట్ మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. రైట్, ప్రూఫ్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, రిజర్వేషన్ ఆఫ్ బుకింగ్ అనమాట. ఫ్లైట్ టికెట్, దీని మీనింగ్ ఏంటంటే ఫ్లైట్ టికెట్కి పే చేయాల్సిన అవసరం లేదంటున్నారు ఇక్కడ. సో అది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో మీకు జస్ట్ రిజర్వేషన్ ఆర్ బుకింగ్ కావాలన్నమాట. మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసిస్తారు, ఏదో కొంచెం డబ్బులు తీసుకొని చేసిస్తారు ఇది ఇండియాలో.
ఇదేమో ఆథరైజేషన్ టు స్టే, ఇదనమాట ఎగ్జాక్ట్. ఇది మనకి కావాల్సిన డాక్యుమెంట్ అనమాట. ఈ డాక్యుమెంట్ని మనకి లగ్జంబర్గ్ నుండి ప్రొవైడ్ చేస్తారు. ఎవరు? ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఇంటర్వ్యూలో కనుక సక్సెస్ఫుల్గా చేస్తే ఎంప్లాయర్ ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్ని లగ్జంబర్గ్ గవర్నమెంట్కి అప్లై చేస్తాడనమాట. నాకు ఈ క్యాండిడేట్ కావాలి అని చెప్పి అక్కడ ఇమిగ్రేషన్ అథారిటీకి అప్లై చేస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని మీరు తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆ సర్టిఫికేట్ని ఏమంటారంటే సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారనమాట. ఈ డాక్యుమెంట్ని సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారు. ఆ సర్టిఫికేట్ని, ఇది మ్యాండేటరీ చూడండి, ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని మీరు ఈ అప్లికేషన్తో సహా పెట్టాల్సి వస్తుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అన్నమాట. ఇది లేకుండా మీరు అప్లై చేయలేరు. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ చూసుకోండి. మినిమం 30,000 euros కవర్ అయ్యేలాగా ఉండాలన్నమాట. మినిమం 30,000 euros అంటే మీరు 30,000 పెట్టాలని కాదు, 30,000 ఇన్సూరెన్స్ కవరేజ్ అనమాట. అది 30,000 మినిమం ఉండాలి అది. సో మీరు లోకల్గా అక్కడ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఉంటాయి. చెప్పండి షెంగన్ జోన్ అని చెప్పి, షెంగన్ కంట్రీస్కి అని చెప్పేస్తే వాళ్ళు 30,000 మినిమము ఇస్తారనమాట. ఇవి డాక్యుమెంట్స్. ఇవి కాకుండా మీకు కావాల్సిన అడిషనల్ డాక్యుమెంట్స్ ఏంటంటే దీనికి మీకు CV కావాలి. మీ CV పెడతారు, ఎలాగో కవర్ లెటర్ పెడతారు, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పెడతారు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ పెడతారు, పోలీస్ క్లియరెన్స్ కూడా పెట్టాలి. పోలీస్ క్లియరెన్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. పోలీస్ క్లియరెన్స్ కూడా చేయించుకోండి, అది కూడా ఇంపార్టెంట్. ఇంకా అంతే. ఈ డాక్యుమెంట్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఇంకా హ్యాపీగా వీసాకి అప్లై చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ టైం ఏంటంటే అరౌండ్ 2 weeks అనమాట. 2 weeks ప్రాసెసింగ్ టైము. కానీ చాలామందికి 7 to 10 daysలో వస్తున్నాయంట. సో మీ లక్ అనమాట. సో మిగతా కంట్రీస్ లాగా, పోర్చుగల్ లాగా కానీ, వేరే దేశాల్లో కానీ 3 months 4 months అలాగేం పట్టట్లేదు. 2 weeksలో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది, పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నది. సో సక్సెస్ రేట్ ఏంటంటే ప్రస్తుతం లగ్జంబర్గ్కి సక్సెస్ రేట్ ఏంటంటే ఒక్కసారి మీకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కానీ వచ్చేస్తే సక్సెస్ రేటు 95%. సో అది తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. అది తెచ్చుకోగలిగితే మీకు సక్సెస్ రేటు 95% అనమాట. అది చాలా కష్టం. అంటే ఏముంది, మీ ఎక్స్పీరియన్స్ మీద, మీ ఎడ్యుకేషన్ మీద, మీరు క్రియేట్ చేసే CV మీద, మీరు రాసే కవర్ లెటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది మీ మొత్తం. తర్వాత మీరు చేసే ఇంటర్వ్యూలో మీరు ఎలా ఆన్సర్ చేస్తారు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ చెప్పేసి, ఇది బాగా ప్రిపేర్ అవుతే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. అది సంగతి. ఈ వీడియో ఎంతోమందికి సహాయపడాలని కోరుకుంటున్నాను. ఐ వాంట్ టు విష్ యూ ఆల్ వెరీ బెస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫ్రమ్ పోర్టో.